అది విగ్రహం కాదా? మూర్తి కాదా? అది హిందువుల్ని మూర్తి కాదా? మీరు కాదు ఏ శ్లోకం పెట్టుకుని మూర్తి కిందికి రాదంట. ఏ శ్లోకం మూర్తి కిందికి రాదు. శిల్వ అనేది మూర్తి కిందికి రాదా? మీకు హిందూ విగ్రహాలు బయట విచారణ వాళ్ళని ఉండ నేను వాళ్ళ కళ్ళ ముందే కళ పెట్టాలా? ఏమైతే చూసుకున్నాం ఎవరి గుర్తుగా నువ్వు సోదరులు అంటాను. వారం మంది చేయనట్టు నువ్వు ఎవరి సోదరులు? ప్రశాంత్ రాముడి గుడి కాడ దిగిరు. రాముడి గుడి కాడ దిగిరు. అగ్గి పెట్టేదన్న అగ్గి పెట్టలేదా? లేకపోతే తర్వాత కింద పెడదాం. పోనీ వాళ్ళు కొని గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటే ఆధార్ కార్డు అడుగు. రిజర్వేషన్ అగ్గి పెట్టలేదా? కొన్ని వేలు పెట్టి చేయించింది డబ్బులతోటి వీళ్ళు చేసేది. మీరెక్కడ లోకల్ ఇటు ప్రచారం చేయడం సమస్య లేదు. అవి తగలబెట్టాలి. మీరు ఇళ్ళల్లో హిందువుల ఇళ్ళల్లో ఎట్లా ఇచ్చిండ్రు? మీరు ఎట్లా ఇచ్చిండ్రు హిందువుల ఇళ్ళ? వాళ్ళకు అగ్గిపెట్టి వాళ్ళకి ఎవరు వెళ్ళిపోయి వాళ్ళని ఏమనద్దు మీరు. మనం వాళ్ళని కూడా దెంగేమన్నా కరెంట్ బిల్ ఇక్కడ ఉండద్దు. నేను ఒక్కనే కొంచెం మెత్తగా మాట్లాడతాను అన్న. మన అందరి దగ్గర ఉండాలి. దీంట్లో తప్పులు గిప్పులు అందరూ పక్కన పెట్టండి అన్న. ఇంకా దియన్నా అన్న.